హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగుంటారులేండి. ఏదో ఫార్మాలిటీగా అడిగాను అంతే అండి. ఈరోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే అండి, అప్పుడెప్పుడో నేను 10థ్ క్లాస్ చదివేటప్పుడు హిస్టరీ బుక్‌లో ఒక లైన్ చదివానండి. ఆ లైన్ నన్ను బాగా కన్‌ఫ్యూజ్ చేసిందండి బాబు. అదేంటంటే అండి, వాస్కోడి గామా అనే సొంటిగాడు భారతదేశం సముద్ర మార్గం కనిపెట్టిందని రాశారండి. నాకేం అర్థం కాలేదండి. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితమే సింధు ప్రజలు సముద్రం మీద వ్యాపారం చేశారని రాశారండి. అలాగే తమిళనాడులో ఉన్న చోళులు కూడా శ్రీలంక నుండి కొరియా వరకు సముద్రం మీద వ్యాపారం చేశారంటండి. మరి ఈ వాస్కోడి గామా గాడే సముద్రం మీద మార్గం కనిపెట్టాడని ఎందుకు రాశారో నాకు అర్థం కావట్లేదండి. అసలు నాకు తెలిసిన నిజం ఏంటంటే అండి, పోర్చుగీస్ రాజు నావికులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి షిప్పులు ఇచ్చి భారతదేశానికి రూట్ మ్యాప్ కనిపెట్టండి అని తోలేసాడంటండి. వారిలో బర్తలోమియో డిమోజ్ అనే నావికుడు ఆఫ్రికా పశ్చిమ తీరం వెంబడి పయనించి ఆఫ్రికా అగ్రానికి చేరుకున్నాడంటండి. అక్కడ భారీగా సుడిగుండాలు తుఫాన్లు రావడంతో అతను ముందుకు వెళ్ళాక వెనక్కి వచ్చేసాడంటండి. వెనక్కి వచ్చేసి అక్కడి వరకు గీసిన రూట్ మ్యాప్ని రాజుగారి చేతిలో పెట్టి వెళ్ళిపోయాడంటండి. 10 సంవత్సరాల తర్వాత వాస్కోడి గామా అనే సొంటిగాడు వచ్చి అదే రూట్ మ్యాప్ పట్టుకుని కేప్ ఆఫ్ గుడ్ హోప్ దాకా వచ్చాడంటండి. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అంటే ఏంటనుకుంటున్నారా? అదేనండి, ముందుగా బర్త్‌రోజు గాడు వెనక్కి వచ్చేసే ముందు ఆ ప్లేస్‌కి కేప్ ఆఫ్ స్టోమ్ అని పేరు పెట్టి వచ్చాడంటండి. కానీ వాళ్ళ రాజు కేప్ ఆఫ్ స్టోమ్ అంటే భయమేస్తుందని కేప్ ఆఫ్ గుడ్ హోప్ కింద మార్చాడంటండి. పేరు మార్చినా పరిస్థితులు మారవు కదండీ! వాస్కోడి గామ కూడా సేమ్ అదేనండి. తుఫాన్లు, సుడిగుండాలు ఇంక ముందుకెళ్ళాక బంగారేసుకొని 2 నెలలు అక్కడే కూర్చున్నాడంటండి. అప్పటికి తుఫాను తగ్గకపోవడంతో ఇంక పీకేదేమీ లేక వెనక్కెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాడంటండి. ఇప్పుడే అబ్దుల్ మాజిద్ అని గుజరాత్ వ్యాపారి కూడా లంగరేసాడంటండి అక్కడ. అది తెలుసుకున్న వాస్కోడి గామ అబ్దుల్ని కలుసుకొని అబ్దుల్ గారిని భయపెట్టాడో బతిమాలాడో తెలియదు కానీ ఆడితో పాటు భారతదేశానికి బయలుదేరిపోయాడండి. అబ్దుల్ గాడు ఈ వాస్కోడి గామ గారిని కేరళలో వదిలేసి వెళ్ళిపోయాడంటండి. మరి ఇప్పుడు చెప్పండి, వాస్కోడి గామ భారతదేశాన్ని సముద్ర మార్గం కనిపెట్టాడా? లేక ఆడ దేశం నుంచి భారతదేశానికి ఎలా రావాలో తెలుసుకున్నాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఉంటానండి.